దాంట్లో కాలనీ వర్కర్ బీస్, హనీ బీస్ ఇవి కూడా సప్లై చేస్తాము. రైతులు దీనికోసం పొలం ఉండాల్సిన అవసరం లేదు. మేడం చెప్పినట్టు మంచి రైతు పొలాల దగ్గర కానీ, తోటల దగ్గర కానీ, కూరగాయల దగ్గర కానీ, నేను వామ దగ్గర కానీ, సన్ఫ్లవర్ దగ్గర కానీ, కూరగాయల దగ్గర కానీ అవి పెట్టడం వల్ల, ఈ బాక్సెస్ పెట్టడం వల్ల వాళ్ళకు ఒక్కొక్క బాక్స్లో 5 కేజీల హనీ వస్తుంది. అంటే నెలకు 1/2 కేజీ 2 కేజీల దాకా వస్తుంటుంది. 5 కేజీలు ఇంటూ 800 అమ్మినా కూడా 4,000 రూపాయలు. 4,000 ఇంటూ 50 బాక్సులు అంటే దాదాపు 2 లక్షల రూపాయలు. అంటే ఒక 88,000 మేమే సబ్సిడీ ఇస్తాము. ఒక 2 లక్షల రూపాయలు అనేది వాళ్ళకు సంవత్సరం కాదు 6 నెలలనే తీరిపోద్ది. తర్వాత ఇంకో 2 లక్షలు వాళ్ళకి మిగులుతుంది. మనం కేవలం ఆడవాళ్ళు ఇంటికాడ కూర్చొని కూడా చేసుకోవచ్చు. వాళ్ళకి పొలం ఉండాల్సిన అవసరం లేదు, ఏది అవసరం లేదు. తోటలు ఉన్న కాడ అడవి కానీ, తోటలు ఉన్న కాడ కానీ, కూరగాయలు ఉన్న కాడ మామిడి తోటలు ఉన్న కాడ సీజన్లో పెట్టుకుంటే వాళ్ళకి హాని మాత్రం బాగా వస్తుంది, వాళ్ళు అమ్ముకోవచ్చు. ఇది వీరు మాస్టర్ ట్రైనర్స్. వీరు బాగా ఇప్పుడు కాదు, గత 10 సంవత్సరాల నుంచి వీరును రామచంద్ర గారు బాగా చేస్తున్నారు. కాబట్టి మీరందరూ ఇట్లాంటి అవకాశం ఎక్కడ స్టాల్ అవసరం ఉన్నా, ఎక్కడ ప్రదర్శన అవసరం ఉన్నా, మన రైతు పండుగలో కానీ, ఏదైనా చిన్న మన చెర్లపల్లి జైల్లో కానీ, మన ఎక్కడైనా హార్టికల్చర్ యూనివర్సిటీలో కానీ, అగ్రికల్చరల్ యూనివర్సిటీ కానీ వారు స్టాల్ పెట్టడంలో ముందడుగులు ఉన్నారు. కాబట్టి వారి యొక్క సలహాలు తీసుకొని రైతులు ఈ అవకాశాన్ని పేరెంటింగ్ గల పెంపకం 14 జిల్లాలో ఉన్నాయి. రైతులందరూ ఈ అవకాశాన్ని వాడుకోవాలని, ముఖ్యంగా జగిత్యాల, కరీంనగర్, పెద్దపల్లి, వరంగల్, భూపాలపల్లి, వికారాబాదు, అదేవిధంగా సిద్దిపేట, కరీంనగర్, ఆదిలాబాదు, కొమరం భీము ఈ జిల్లాలో ఉన్నవాళ్ళు రైతులు కంపల్సరీ ఈ అవకాశాన్ని వాడుకొని, మనకు మార్చి లోపలనే ఇదంతా టార్గెట్ అయిపోవాలి. కాబట్టి ఈ అవకాశాన్ని వాడుకోవాలని ముఖ్యంగా మా డైరెక్టర్ గారు మరీ ఇష్టం, యాస్మిన్ భాషా గారు, డైరెక్టర్ ఆఫ్ హార్టికల్చర్. సో ఈజ్ వెరీ మచ్ ఇంట్రెస్టెడ్ టు సప్లై. వీటిని ఏమంటామంటే పాలినేషన్ సపోర్టర్ అంటారు. అంటే పాలినేషన్ ఎక్కువైతుంది, దిగుబడి ఎక్కువైతుంది, మనకు హానికరం ఉండదు, తేనె వస్తుంది, దిగుబడి వస్తుంది. కాబట్టి ఇటు అవకాశం 2 లాభాలు, తేనె వాళ్ళకు తేనె లాభము, దిగుబడి లాభం. కాబట్టి ఈ అవకాశం ఉపయోగించుకోవాలని రైతు సోదరులకు మా జిల్లా ఉద్యాన శాఖ అధికారులను కలవాలని కోరుతున్నాను. ఉద్యాన శాఖ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సార్ ఒక్కసారి న్యూక్లియస్ స్టాక్ సార్ మీరు అటు వింటూ ఉన్నారు. అంటే మనకు ఒక 80 పేజెస్ ఫుల్ అయిపోయి, సో ఇందులో ఎగ్ ఉన్న కానీ మనం పెట్టుకోవడం వల్ల అది మళ్ళీ ఒక కొత్త రానింగ్ కాదు. సో అట్లనే ఇందులో మనకి క్వీన్ రేరింగ్ కిట్ కూడా ఉంది మధ్యలో. సో దీంట్లో కూడా మనం కప్స్లో దాని క్వీన్ గ్రాఫ్టింగ్ చేసి కూడా మనకు ఒక డేస్ పడుతుంది క్వీన్ రావడానికి. సో ఇవి మళ్ళీ 1 వీక్ పడుతుంది దాని ఫర్టిలైజ్ అవ్వడానికి, అది రీప్రొడక్షన్ కోసం. సో అందుకనే మనకి ఇక్కడ క్వీన్ రేరింగ్ కిట్ కూడా ఉంది, వస్తుంది. సో అందులో మనం కప్స్లో కూడా ఆర్టిఫిషియల్గా కూడా ఇన్సెమినేట్ చేసి మనం కొత్త క్వీన్స్ కూడా తయారు చేయొచ్చు. సో దిస్ ఇస్ కాల్డ్ న్యూక్లియర్ స్టాక్. అంటే మాకు ఫస్ట్లో అవన్నీ తెలియదు కదా, ఇప్పుడు మనం నేర్చుకుని చెప్తాం. ఇవి ఐరోపా జాతి. ఇలాంటి ఈ చిన్న పెట్టెల్లో మన దేశవాళీ ఉంటాయి, అవి నాటుకోళ్ల లాగా రఫ్ అండ్ టఫ్ ఉంటాయి. కొంచెం ఎక్కడ వికారాబాద్, మేము అక్కడ వామలోనే ఉంది మనకి బురాన్పల్లి. కొంచెం ఎండగా ఉంది కదా, ఒక 2 నిమిషాలు అయితే అంటే వాటికి ఈవినింగ్ అయితే ఎండకే బయట చీకట్లో మనం వీళ్ళ చీకటిగా ఉండే అలవాటు వీటికి. సో ఇప్పుడు గ్లాస్ కి ఇట్లా అంతా కనిపిస్తుంది కాబట్టి కొంచెం అవి ఇబ్బంది పడుతుంది. బట్ తీద్దాంలే కొంచెం.